హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. ఈ మధ్య మా బాబుని స్కూల్కి పంపించట్లేదండి, టైమింగ్స్ అస్సలు కుదరట్ట. మా ఆయనేమో ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు. మా మావయ్యకి కాలు బాగాలేదు, ఇంకా తీసుకెళ్లే వాళ్ళు లేక వాడిని అయితే ఇంక ఇంట్లోనే ఉంచుతున్నాను. స్కూల్ మర్చిపోకూడదు అని చెప్పేసి స్కూల్లో నేర్పించేవాడు నర్సరీయే కాబట్టి అవన్నీ నేను ఇంటికాడ అప్పుడప్పుడు నాకు ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. వాడు ఏమైతే నేర్చుకున్నాడో అవన్నీ రాయడం కూడా నేర్చుకునేలాగా అప్పుడప్పుడు ట్రైన్ చేస్తూ ఉంటాను. ఇక వాడిది అయిపోయాక వంట రూమ్లో ఈరోజు కర్రీ వచ్చేసి చేపల పులుసు అనమాట. మళ్ళీ చేసుకుంటున్నాము. నేను చేద్దామని అన్నీ ప్రిపేర్ చేశాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ వచ్చారు, అందుకని చెప్పేసి ఇంకా ఆయనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడనమాట. మ్యాక్సిమం హెల్ప్ చేస్తాడండి. డ్యూటీకి వెళ్తే చెప్పలేం కానీ ఇంట్లో ఉంటే మాత్రం ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడు. ఇద్దరం ఇంకా కలిసిమెలిసి చేసుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ ఆయన కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, నేను ఇంక ఈలోపు మిగతా పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉన్నాను. మా ఇద్దరికి మ్యాక్సిమం గొడవలు ఉండవండి, ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకుంటామండి. ఇది పని గర్ల్సే చేయాలి, ఈ పని బాయ్సే చేయాలి అలా రూల్ ఏం లేదు. ప్రతి పని ఇద్దరం సమానంగా పంచుకుంటూ చేసుకుంటాం అనమాట. ఆయన ఆఫీస్ వర్క్ నేను చేస్తాను, అలాగే ఇంట్లో పనులు ఆయన చేస్తారు. ఇలా ఇద్దరం పంచుకుంటూ చేసుకుంటాం అనమాట. ప్రతిదీ షేర్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ అలా సాగిపోతాం. అందుకనే ఎక్కువ మా ఇద్దరికి గొడవలు అయితే ఉండవు. సో ఇది ఒక మంచి టిప్ అని చెప్పచ్చు. ఇక నేనైతే గ్రేప్స్ తెచ్చారు, నేను అస్సలు తిన్ను, మా బాబు గ్రేప్స్ తినడు, అయినా సరే తీసుకొచ్చారు. ఇంకా అవి పాడైపోతున్నాయి అని చెప్పేసి తేగాలే ఫస్ట్ అయితే నీట్గా కడిగేసేసి ఒక 2 times అలా కడిగేసి బౌల్లో పెడతాను. ఇంకా బాక్స్లో పెట్టేసి బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, కనీసం చూసినప్పుడైనా తినాలనిపిస్తుంది కదా. అందుకని మా బాబుకేమో ఏదైనా విడిగా అయితే గ్రేప్స్ అస్సలు తిండు, ఇంకేదైనా జ్యూస్లో కలిపి అప్పుడప్పుడు తాపుతూ ఉంటానన్నమాట. అన్ని ఫ్రూట్స్ అలవాటు చేయాలండి. వాడు ఏదైనా తినట్లేదు అని అలాగే నెగ్లెక్ట్ చేయకుండా 1కి 10 సార్లు ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా 11వ తింటాడు. అందుకని చెప్పేసి ప్రతిదీ చిన్నగా అయినా అలవాటు చేస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్లో బనానా తినేవాడు కాదు, ఇప్పుడు బనానా హ్యాపీగా తింటూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ గ్రేప్స్ అండి, అస్సలు తింటూ, అందుకని ఏదైనా జ్యూస్లో అలా కలిపి ఇస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చేపల పులుసు ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట. వంట రూమ్ చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయినాక నిదానంగా పిల్లలు నిద్రపోయినాక అప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఈలోపు టేస్ట్ చూడు ఎలా ఉంది, అన్నీ సరిపోయినాయా అంటే చూస్తూ ఉన్నాను. సో మా ఆయన వంటలు చాలా బాగా చేస్తారు. నాతో పోలిస్తే మా అందరెట్లు బెస్ట్ అనమాట, చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం నేను చేసినప్పుడు పులుసు కొంచెం కావాలండి, చాలా ఎక్కువైంది. అందుకని చెప్పేసి ఈసారి చేస్తా ప్రతిదీ చెప్తా ఉన్నాడు, ఇది ఇంత వేయాలి, ఇది ఇంత వేయాలి, ఇలా వేయాలి అని నన్ను పిలిచి నాకు నేర్పిస్తున్నారనమాట. ఏదైనా బాగాలేదు అంటే మొహానే బాగాలేదని అస్సలు చెప్పడండి, ఇది కొంచెం తక్కువ వేసింది, ఇది వేస్తే ఇంకా బాగుండిద్ది అలా చెప్తారనమాట. మా ఆయన వంటలు బాగా చేస్తాడనే కానీ ఒక అసిస్టెంట్ ఉండాలన్నమాట. ఆయన వంట రూమ్లోకి వచ్చారంటే ఆ అసిస్టెంట్ నేనే. ప్రతిదీ అండి, ఉప్పు కారం నీళ్ళు ఆ కర్రీకి ఏదైతే అవసరమో ప్రతిదీ ఇంక A to Z అనకుండా అందిస్తూ ఉండాలన్నమాట. అంటే ఆయన చెఫ్ అనమాట, ఓన్లీ చేయడం వరకే చేస్తాడు, మిగతా అన్నీ పక్కన వాళ్ళు చెప్తూ ఉంటాడు. ఇంక నేను అన్నీ అందిస్తూ ఉంటే నాకు చూపిస్తూ నేర్పిస్తూ చేస్తున్నారనమాట. ఏదైనా అంది పంచుకొని చేసుకుంటుంటే పెద్ద కష్టమేమనిపించదు. ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనే చెప్పొచ్చు. ప్రతి పని షేర్ చేసుకుంటారు. మా బాబు చూస్తున్నారు ఎంత హ్యాపీగా పడుకున్నాడో. వాడు పడుకుంటే వాడి పైన ఇలా బొమ్మలు పెట్టారు. సో అప్పుడే కొనుక్కొచ్చారనమాట. వాడు నిద్ర లెగవగానే హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి వాడు పడుకుంటే వాడి పైన పెట్టారు ఆ బొమ్మలు 2. మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఏదైనా కొత్త బొమ్మ కనిపించిందంటే చాలా ముందు అది తీసుకురావాల్సిందే. ఇంక ఇక్కడ వంట రూమ్ చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, తిన్నాక వంట రూమ్ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడైతే మా మామయ్యకి అలాగే మా ఆయనకి ఇద్దరికి పెట్టిచ్చేస్తున్నాను. సో రైస్ నేను పెడుతున్నాను కదా, ఇంకా కర్రీ వేసేసి మా మామయ్యకి అయితే ఇస్తున్నారు అనమాట. సో ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ టైం పులుసు ఎక్కువైంది కదా, ఈసారి మరీ తక్కువైంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది, కానీ చాలా బాగుంది. నేను చేసిన దాంట్లో పోలిస్తే 100 రెట్లు బెస్ట్ అనమాట, అంత బాగుంది. ఇక్కడ మా బాబు ఎందుకు తినట్లేదు అంటే, మా ఆయన ఏదో తినేది తీసుకొస్తే ఇంక అప్పుడే నిద్ర లేచాడు కదా, ఫస్ట్ ఆ తినే తింటున్నాడు. ఏడుపీడి ఎందుకులే తర్వాత పెడదామని మేమైతే కంప్లీట్ చేసేసాము లంచ్. ఈవినింగ్ ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే మా ఆయన వెళ్ళారనమాట. ఫంక్షన్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇచ్చారు. ఎంత బాగుంది కదా, చిన్న బుజ్జి బకెట్ లాగా ఉంది, చాలా బాగుంది. నిజానికి మా ఇంట్లో మేము కొన్న వస్తువులు కన్నా ఇలా ఫంక్షన్లకి ఇచ్చే వస్తువులే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంక ఈ బకెట్లో అయితే బౌల్లో అయితే ఇలా బనానా ఒకటి, తాంబూలము, అలాగే
బూందీ ప్యాకెట్ అని ఇక్కడ గుగ్గిళ్ళు కూడా ఇచ్చారు. కొంతమంది గుగ్గిళ్ళు ఇస్తే చలవా అని అది సంథింగ్ అంటారు కదా, అందుకని చెప్పేసి గుగ్గిళ్ళు ప్యాకెట్ ఒకటి, అలాగే చిన్న లడ్డుది కూడా ప్యాక్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. అయితే ఇక ఈవినింగ్ మా పాప నిద్రపోయాక ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులకి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, పాపకి డైపర్స్ మరి ఎక్కువ అయితే యూజ్ చేయం, ఓన్లీ నైట్ పూట 11కే అలా వేస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే తీసేస్తాను అనమాట. అంటే బెడ్ పాడవకుండా అని చెప్పేసి ఓన్లీ నైట్ వరకు వేస్తాను. వాటితో పాటు ఇలా మొక్కజొన్న కండలు కూడా కనిపిస్తే తీసుకొచ్చాము. అలాగే కొన్ని కూరగాయలు, పాపకు కావాల్సిన పౌడరు, ఇవన్నీ మ్యాక్సిమం అపోలోలోనే తీసుకుంటామండి. సో చిన్నపిల్లలకు సంబంధించిన చిన్న చిన్న షాపుల్లో అయితే అస్సలు కొండు, మా ఆయనకి అదొక గిల్ అనమాట. అందుకని చెప్పేసి పాపకైనా బాబుకైనా ఓన్లీ అపోలోలోనే తీసుకుంటాం అనమాట. ఇంకా అలా పాపకి పౌడర్ అవి అయిపోతే అవి కొన్ని బ్రష్లు ఇంకా సంథింగ్ ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకున్నాము. వాటితో పాటు కిరాణా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇగోండి చాలా క్యూట్ కుక్క పిల్ల ఒకటి మా బాబుకి, పాపకేమో టెడ్డీ బేరు. ఆయనకి ఏదైనా కనిపిస్తే మాత్రం అస్సలు వదలరు. ఆల్రెడీ మా ఇంట్లో చాలా టెడ్డీ బేర్స్ ఉన్నాయి, అసలు యూజే చేయమండి, అయినా సరే కొంటారు. ఎందుకు మా ఆయనకి అది ఒప్పించి ఇంకేం చేస్తాం చెప్పండి. ఈ రెండు కొన్నారు. సో ఈరోజైతే ఖర్చు బాగానే అయిందండి. ఇంత ఖర్చులో సేవింగ్స్ అయిపోతే ఎలా చెప్పండి. అందుకని చెప్పేసి ఒక 1000 రూపాయలు అయితే మా బాబు చేత ఇలా సేవింగ్ ఉండిలో అయితే వేస్తూ ఉన్నారు. మా పాప బర్త్డే కోసం దాచిపెడుతున్నాం కదా, ఇంకా 6 months టైం ఉంది. ఆ బర్త్డేకి పగల కొడతాం. సో అప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను ఎంత అయినాయా అమౌంట్ అని. మా ఆయన దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉంటారనమాట. మా బాబు చేత వేపిస్తాడు. ఎందుకనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా, అందుకని చెప్పేసి. నైట్ లంచ్కి అయితే ఇలా పప్పు పచ్చడి చేశానండి. చేపల కర్రీ అనేది మధ్యాహ్నం వరకే, మళ్ళీ నైట్ అయితే అస్సలు తినరు. ఇంకా మళ్ళీ కర్రీస్ చేసుకొని హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. అంతా కంప్లీట్ అయ్యి పిల్లలు నిద్రపోయాక ఇప్పుడు నేను ఇంకా తీసుకొచ్చిన కూరగాయలన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. మ్యాక్సిమం ఆకుకూరలు వీక్కి 3 times అయినా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఆకుకూరలు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. వాటితో పాటు రేర్గా ఒక వీక్ ఒక కూరగాయలు తెచ్చారంటే నెక్స్ట్ వీక్ ఆ కూరగాయలు మార్చి ఇంకో కూరగాయలు తీసుకురమ్మని చెప్తూ ఉంటాము. సో అలా క్యారెట్ బీట్రూట్ మాత్రం ఖచ్చితంగా అండి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. వీక్ సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాము. ఇంక ఆకుకూరలన్నీ ఒలిచి వీటన్నిటిని క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టడానికి నాకు 3-4 hours పట్టింది. నిజంగా ఎంత కష్టమో తెలుసా ఆకుకూరలన్నీ, కానీ తప్పదు కదా, హెల్త్కి మంచిది అన్నప్పుడు పిల్లలు నిద్రపోయేటప్పుడు నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి తోటకూర, పాలకూర, ఇంకోటి చిన్నది మెంతాకు, అలాగే గోంగూర, ఈ 4 రకాలైతే తీసుకొచ్చారు. ఇంటి ముందుకు అప్పుడప్పుడు వస్తాయి కానీ రోజు ఇంటి ముందుకు వస్తే అవి తీసుకోవడమే బెస్ట్ అండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. నేను ఇంకా బయటికి కూడా వెళ్ళను, మా ఆయన ఉంటేనే బయటకు వెళ్తా, లేదంటే ఇంక ఇంట్లోనే ఉండిపోతాను. అందుకని నేను ఎలాగో వెళ్ళను కాబట్టి వీక్ సరిపడా ఒకేసారి తీసుకొస్తూ ఉంటారు. వీటన్నిటిని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో నా సండే అయితే ఇలా ఇన్ని పనుల మధ్య హ్యాపీగా కంప్లీట్ అయిందనమాట. నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళకి అంతే కదండి, మన రెగ్యులర్ పనులు అయితే మనకి తప్పవు. కానీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతసేపు ఓపిక్గా చూసారంటే తప్పకుండా నచ్చే ఉండిద్ది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.